హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఆల్ ఇన్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందర ఒక టాపిక్ తెచ్చాను. అసలు ఎందుకు తెచ్చానంటే అసలు ఏంటి ఆ టాపిక్ ఏంటి అని మీరు ఈ వీడియో క్లిక్ చేస్తున్న ముందలే తమ్లైన్లో మీకు అర్థమైపోయి ఉండాలి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చాలామందికి కడుపు నొప్పి వస్తుంది, ఓకేనా? అంటే స్టమక్ పెయిన్ వస్తుంది కదా. స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక ట్యాబ్లెట్ కూడా చూపిస్తాను, ఓకేనా? ఎందుకంటే ఒకటి కాదు 2-3 ట్యాబ్లెట్స్ చూపిస్తాను డ్రగ్స్లో, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే ఈ వీడియో విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు తీస్తున్నానంటే, యాక్చువల్లీ ఐఎమ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్, ఓకేనా? నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని. ఈ ల్యాబ్ టెక్నీషియన్ నేను ల్యాబ్లో వర్క్ చేస్తా. మన హాస్పిటల్లో, అంటే నేను వర్క్ చేసే హాస్పిటల్లో ఒక విలేజ్ నుంచి ఒక అంకుల్ స్టమక్ పెయిన్తో చాలా అసలు అర్థం చేసుకోలేదు. ఇంకా మీరు చాలా కడుపు నొప్పి వచ్చేసింది ఆయనకి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఇప్పుడు అది హాస్పిటల్ వచ్చి మన వింజమూరులో ఉంది, ఓకేనా? కానీ ఆ పర్సన్ ఊరు వచ్చి వింజమూరు కంటే చాకలకొండ అటు సైడ్ ఉంది. అది నాకు తెలిసి 20 కిలోమీటర్స్ పైన ఉంటుంది. కానీ అసలు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి స్టమక్ పెయిన్ వచ్చింది, కానీ ఆయన ఊరిలో ట్రీట్మెంట్ చేసే వాళ్ళే లేరు. పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఇప్పుడు స్టమక్ పెయిన్ వస్తే ఏం చేస్తారు? 2 ట్యాబ్లెట్స్ ఇస్తారేమో, ఆర్ఎంపీస్, కానీ దానికంటే ఎక్కువ ఏం చేయలేరుగా. 2 ఇంజెక్షన్స్ ఇస్తారేమో, అంతేగా. అయినా తగ్గలేదు, ఎక్కువ పెయిన్ వచ్చింది. కానీ వాళ్ళు ఆ ఊరిలో చాకలకొండ దగ్గర ఏదో ఒక ఊరు, నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ అతను చెప్పారు బాగానే. ఆ ఊరిలో అతను ఆ ముసలాయన పాపం ఆయన చెప్తా ఉంటే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అసలు మీరు కూడా చెప్తాను ఏంటంటే, కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే ఏ ట్యాబ్లెట్ వాడాలి అది కూడా తెలియదు. కానీ వాళ్ళ ఊరిలో చిన్న చిన్న షాపుల్లో కూడా ఆ జ్వరం ట్యాబ్లెట్ తప్ప ఇంకేం దొరకట్లేదు. సో ఇప్పుడు నేను ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఈ విలేజెస్లో కానీ మీ ఫ్యామిలీస్లో ఎవరికి ఉన్నా కానీ యూజ్ అవుతుంది. ఈ వీడియో మాత్రం పక్కన వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తుంటారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఎవరు ఇబ్బంది పడకూడదని తీస్తున్నా ఈ వీడియో. స్టమక్ పెయిన్ వచ్చి ఒకటి గ్యాస్ వల్ల వస్తుంది, ఓకేనా? ఇంకోటి వచ్చి మన ఫుడ్స్లో ఫాస్ట్ ఫుడ్స్ తింటాం. పానీపూరి కానీ నూడిల్స్ కానీ అవి తింటాం. దానివల్ల థర్డ్ ఏంటంటే, మనం ఏదైనా అపెండిక్స్ ఆపరేషన్స్ చేయించుకున్నా, ఓకేనా? లేదు లోపల అంటే ఇస్తుంది, ఓకేనా? బాడీ హీట్ అయితే ఆటోమేటిక్ కడుపులో మంట, నొప్పి అంతా వచ్చేస్తుంది, ఓకేనా? కానీ ఈ మూడింటికి నేను కొన్ని డ్రగ్స్ ట్యాబ్లెట్స్ చెప్తాను. ఆ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా కానీ ఇంట్లో పెట్టుకోండి, మీ అందరికీ యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఇలా మీకు అనిపించిన సిచ్యువేషన్లో మీ ఇంట్లోనే మీరు వాడుకోవచ్చు, ఓకేనా? మీ ఇంట్లోనే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ డాక్టర్కి ఫోన్ చేయడం అవసరం లేదు. మీకు హాస్పిటల్కి రావాలి లేదు, మీకు కష్టంగా ఉంది ఆ టైంలో, మీకు సపోజ్ ఏదైనా పర్సన్ నైట్లో వచ్చేసింది సడన్గా, ఏంది స్టమక్ పెయిన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారు? హాస్పిటల్ స్టార్ట్ 1-2 ఉండవు కదా, అంటే 9-10 o'clock దాకా లాస్ట్. కానీ ఆ ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు 3 o'clock ఎవరు వస్తారండి? హాస్పిటల్ డాక్టర్ కూడా రారు. సో అప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా నిద్రపోయి ఉంటారు. 1, 2, 3, ఓకేనా? అప్పుడు అందుబాటులో ఉంటారు. ఏం చేస్తారు? సో ఇలా ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకు డ్రగ్స్ చెప్తాను, ట్యాబ్లెట్స్ చూపిస్తాను. మీరు ఆ ట్యాబ్లెట్స్ని కంటిన్యూగా చేయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, 4th ఏంటంటే, కొంతమందికి గ్యాస్ట్రైటిస్ వల్ల మోషన్స్ కూడా అవుతాయి, లూజ్ మోషన్స్, ఓకేనా? గ్యాస్ట్రైటిస్ ఉంటే లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. సో అది కూడా ఒక పాయింట్ ఉంది. నేను అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్న ట్యాబ్లెట్స్ అవి గుర్తుపెట్టుకోండి.
నేను మీకు మెన్షన్ కూడా చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్లో ప్యాంటోప్రోజల్ కూడా ఉంటుంది. బాగా పనిచేసే ట్యాబ్లెట్స్ చెప్తున్నాను. ప్యాంటోప్రోజల్ బాగా గ్యాస్ట్రైటిస్కి పనిచేస్తుంది, ఓకేనా. ర్యాబిట్ ప్రోజల్ కూడా గ్యాస్ట్రైటిస్కి బాగా పనిచేస్తుంది. మీకు ఆ ట్యాబ్లెట్స్ కూడా మెన్షన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీకు ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నం తినక ముందల అంటే ఎలా వాడాలో కూడా ఇప్పుడే చెప్తా, ఓకేనా. గ్యాస్ట్రైటిస్లో ఏదైనా కానీ ప్యాంటోప్రోజల్ కానివ్వండి, ర్యాంటాక్ కానివ్వండి, దాని తర్వాత ర్యాబిట్ ప్రోజల్ కానివ్వండి, డౌన్ ప్రోజల్ కానివ్వండి, సో ఇవన్నీ వచ్చి నేను ఇప్పుడు ఏ పేర్లు చెప్పాను అవన్నీ గ్యాస్ ట్యాబ్లెట్స్ పేర్లు అయ్యి డిఎస్ ఈ మధ్య కొత్తగా అంటే కొంతమంది పేర్లు తెలియక డిఎస్ఆర్ అంటున్నారు. ఆ డిఎస్ఆర్లే నేను కూడా చెప్తాను, ఆ డిఎస్ఆర్ ఎందుకు మెన్షన్ చేస్తాను అనేది, ఓకేనా. ఇప్పుడు ఆ డిఎస్ఆర్ వచ్చి గ్యాస్ట్రైటిస్ ట్యాబ్లెట్స్ మీదే మెన్షన్ చేస్తుంటారు డిఎస్ఆర్ అని. ఆ డిఎస్ఆర్ అని కొంతమందికి తెలియక చెప్తా ఉంటారు. సో అది బాగుంది కాన్సెప్ట్, కానీ ఆ దాంట్లోని మీకు మంచి ట్యాబ్లెట్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ర్యాబిట్ ప్రోజల్, ప్యాంటోప్రోజల్, డౌన్ ప్రోజల్, ఆటోప్రోజల్. డౌన్ ప్రోజల్ అయితే బాగుంటుంది, డౌన్ ప్రోజల్ బాగుంటుంది. అసలు అంటే ఏంది అంటున్నారా, సపోజ్ ఫుల్ గ్యాస్ ఉన్నింది, మనకి ఊపిరి ఆడినట్టు, అదే ఏమంటారు ఊపిరాడినట్టు, అసలు వామిటింగ్స్ వచ్చినట్టు ఉంది, పొట్టలో నొప్పి వస్తుంది. ఆ టైంలో మీరు ఓమి ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే లేయర్గా ఇదంతా బాగా మెడికల్ బాగా ఫేమస్, బాగా దొరుకుతూ ఉంటాయి, ఓకేనా. ఈ ట్యాబ్లెట్స్ వాడండి. ఇంకా స్టమక్ పెయిన్ వస్తే మెప్తాల్ స్పాస్ అని ఉంటుంది, అది ఆ ట్యాబ్లెట్ కూడా వాడండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి, విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ విలేజెస్లో ఎవరెవరు ఉన్నారో, ఓకేనా, ఆ విలేజెస్లో ఎవరెవరు ఉన్నారో ఇలాంటి స్టమక్ పెయిన్స్ వల్ల కష్టపడడానికి, అదే వాళ్ళకి ఆ కష్టం రాకూడదని తీస్తున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ ట్యాబ్లెట్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు, ఇలా కూడా చెప్పారు వీళ్ళు అని, ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ దిస్ ఛానల్. థ్యాంక్స్.